ఏలూరులో అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకుంది. నడి రోడ్డు మీద టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వీరంగం సృష్టించాడు. న్యాయవాది టీడీపీ నేత ఏడ్పుగంటి శ్రీనివాస్ ఇంటి దగ్గర హల్చల్ చేశాడు. పోలీసుల సమక్షంలోనే చింతమనేని వార్నింగ్ ఇచ్చారు. నేను తప్పు చేయాలి వాడు మాట్లాడుతుంటే వీళ్ళు పెద్ద మనుషులు చేస్తున్నారు. ఇక టీడీపీ నేత ఏడుపుగంటి శ్రీనివాస్ ఇంటి దగ్గర అయితే ఇటు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అయితే హల్చల్ చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసుల సమక్షంలోనే వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చింతమనేని ఎందుకు అలా చేశారు? గతంలో కూడా చింతమనేని ప్రభాకర్ పై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. డీటెయిల్స్ ఏంటి? దర్శాల్ని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఆదివారం రాత్రి రాజకీయ ఉధృత నెలకొంది. అయితే దెందులూరు నియోజకవర్గంలో ఒక హై డ్రామా క్రియేట్ అయిందని కూడా మనం చెప్పవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానిక టీడీపీ నాయకుడు ఈడ్పుగడ్డి శ్రీనివాస్ తనపై అక్రమాలు, అవినీతి ఆరోపణలు చేస్తున్నారని భావించినటువంటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాత్రి సమయంలో తన అనుచరులతో కలిసి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి శ్రీనివాస్ ఇంటి వద్ద నిలబడి ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇద్దరులో ఎవరో ఒకరు మాత్రమే ఉండాలంటూ చెప్పడం పట్ల రాజకీయంగా ఉండాలంటే హెచ్చరికలు చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. అయితే కుటుంబ సభ్యులు, స్థానికులు శాంతించాలని కోరిన పరిస్థితి మాత్రం ఉధృతంగా మారినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే ఆగ్రహ వేసంతో మాట్లాడినప్పుడు ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గం నుంచి అధికార స్పందన రావాల్సి ఉంది శాలిని. అలాగే కిరణ్, మరి అది టీడీపీ పార్టీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన వారే కదా. అయితే ఈ విషయంపై కూడా అధికారికంగా కూడా చర్చ కొనసాగుతుంది. అయితే అది అధికార అధిష్టానానికి కూడా ఈ విషయంపై తెలియజేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఎవరైతే ఈడ్పుగంటి శ్రీనివాసరావు ఎవరు ఉన్నారో వాళ్ళపై ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి దీనిపై వివరణ ఇచ్చేటట్లుగా తెలుస్తుంది శాలిని. రైట్, థ్యాంక్ యూ కిరణ్.